వేల సంవత్సరాల క్రితం అడవుల్లో అక్కడ కూర్చుని ఋషులు కొన్ని సంభాషణలు చేశారు. ఆ సంభాషణలు అవి ఇప్పుడు మన క్వాంటం ఫిజిక్స్ చర్చలకు స్ఫూర్తినిచ్చాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఉపనిషత్తుల లోతుల్లోకి వెళుతున్నాం. అసలీ బ్రహ్మం అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఇంకా చైతన్యమనే భావనకు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధమేమిటో తెలుసుకుందాం. అవును, మన సోర్సెస్ స్పష్టంగా చెప్పేదేంటంటే ఇది కేవలం ఫిలాసఫీ కాదు, ఇది మన అస్తిత్వం యొక్క మూలాలను అన్వేషించే ఒక ప్రయాణమన్నమాట. ఇందులో తత్వమసి అంటే అది నీవేలాంటి గొప్ప వాక్యాల వెనుక ఉన్న విభిన్న అర్థాలను కూడా చూద్దాం. వాటిని శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇలాంటి గొప్ప తత్వవేత్తలు ఎలా వివరించారో కూడా పరిశీలిద్దాం. సరే, దీని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా అసలీ ఉపనిషత్తులు అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. వీటిని వేదాంతం అంటారు కదా, అంటే వేదాలకు ముగింపు అనే అర్థమా? అవును, ఒక రకంగా అదే అర్థం. వేదాల చివరి భాగాలు, వాటి తాత్విక సారాంశమంతా వీటిలోనే ఉంటుంది. అందుకే వేద అంతం. ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రతి వేదానికి కొన్ని ఉపనిషత్తులుంటాయి. ఉదాహరణకు అథర్వవేదానికి చెందిన ఉపనిషత్తులన్నీ ఒకే శాంతిపాఠంతో మొదలవుతాయి. అలాగే సామవేద ఉపనిషత్తులు కూడా. అంటే వాటి మూలాన్ని సూచిస్తుంది అన్నమాట. అవును. కొన్ని ముఖ్యమైన ఉపనిషత్తుల గురించి చెప్పండి. నేను బృహదారణ్యక ఉపనిషత్తు గురించి విన్నాను, అది చాలా పెద్దదని అంటారు. నిజమే, ఆ పేరులోనే దాని అర్థముంది. బృహత్ అంటే పెద్దది, అరణ్యకం అంటే అడవిలో అధ్యయనం చేయబడింది అని. అంటే అడవుల్లో? అవును, పూర్వం సన్యాసులు అడవులకు వెళ్లి ఈ జ్ఞానాన్ని అభ్యసించేవారు. ఇది పరిమాణంలోనే కాదు, దానిలోని జ్ఞానం యొక్క లోతులో కూడా చాలా గొప్పది. అలాగే ఛాందోగ్యోపనిషత్తు కూడా అంతే పెద్దది. ఇక ప్రశ్నోపనిషత్తు పేరు వింటేనే మనకు అర్థమవుతుంది. పిప్పలాదుడనే గురువు దగ్గరకు 6 శిష్యులొస్తారు. వచ్చి ప్రశ్నలు అడుగుతారా? అవును, 6 ప్రశ్నలడుగుతారు. ఆ ప్రశ్నా సమాధానాల రూపంలోనే ఆ ఉపనిషత్తంతా ఉంటుంది. అయితే తైతీయ ఉపనిషత్తు నుండి వచ్చిన పంచకోశాల సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. ఈ సిద్ధాంతం వింటుంటే నాకొక సందేహం వస్తోంది. మనం సాధారణంగా మైండ్ మరియు బాడీ అని రెండింటి గురించే మాట్లాడుకుంటాం. కాని ఇక్కడ ఏకంగా 5 పొరలున్నాయి. ఆధునిక సైకాలజీకి ఈ పురాతన ఫ్రేమ్వర్క్కి ఏమైనా సంబంధం ఉందా, లేక ఇది పూర్తిగా ఆధ్యాత్మిక భావనా? ఇది చాలా మంచి ప్రశ్న. ఆధునిక సైకాలజీ మనస్సు యొక్క స్వభావాలను విశ్లేషిస్తే ఈ పంచకోశాల సిద్ధాంతం అస్తిత్వాన్ని స్థూల నుండి సూక్ష్మం వరకు వివరిస్తుంది. మొదటిది అన్నమయ కోశం. అన్నమయ కోశం. అవును, ఇది మన భౌతిక శరీరం. మనం తినే ఆహారం వల్ల పుట్టి దానివల్లే నిలబడుతుంది. అందుకే దీన్ని ఆహార పొర అంటారు. ఇది మనకు కనిపించే బాహ్య పొర. దీని తర్వాత ప్రాణమయ కోశం వస్తుంది. అంటే మన లైఫ్ ఫోర్స్ షీత్ అనమాట. ఇందులో కేవలం శ్వాస మాత్రమే కాకుండా జీర్ణక్రియ, రక్త ప్రసరణ లాంటివి నడిపించే 5 రకాల ప్రాణశక్తులు. అవును, 5 ప్రాణాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయి. అంటే ఇది మన శరీరానికి ఒక యానిమేషన్ ఇచ్చే శక్తి లాంటిది. సరిగ్గా. దాని లోపలి పొర మనోమయ కోశం. మనోమయం. మన ఆలోచనలు, భావోద్వేగాలు, ఇష్టాయిష్టాలు, సందేహాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. దీని తర్వాతొచ్చేది విజ్ఞానమయ కోశం. ఇది మన మేధస్సు లేదా విచక్షణాపొర. అంటే ఇంటలెక్ట్. అవును, విశ్లేషించటం, తర్కించటం, నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఈ స్థాయికి చెందినవి. ఒక్క నిమిషం, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మనోమయ కోశం అంటే మైండ్, మరియు విజ్ఞానమయ కోశం అంటే ఇంటలెక్ట్. రెండింటికి తేడా ఏమిటి? 2 ఆలోచనలకు సంబంధించినవే కదా, వినడానికి ఒకేలా ఉన్నాయి. ఇక్కడే అసలు సూక్ష్మం ఉంది. మనోమయ కోశాన్ని ఒక కంప్యూటర్ ర్యామ్ లాగా అనుకోవచ్చు. ర్యామ్ లాగా? అవును, తక్షణ ఆలోచనలు, భావోద్వేగాలు, ఇంద్రియాల నుండి వచ్చే సమాచారం ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ఇది చాలా చంచలమైనది. అదే విజ్ఞానమయ కోశమనేది ప్రాసెసర్ లాంటిది. ఇది విశ్లేషిస్తుంది, మంచి చెడులను నిర్ణయిస్తుంది, తర్కిస్తుంది. ఓహో, అంటే ఒకటి ఫీల్ అయితే మరొకటి థింక్ అన్నమాట. సరిగ్గా. తేడా ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇక చివరిది అత్యంత సూక్ష్మమైనది ఆనందమయ కోశం. దీన్ని కారణ శరీరం అని కూడా అంటారు కదా? అవును, మన సంస్కారాలు, వాసనలు, అంటే మన జన్మజన్మల నుండి వచ్చే అలవాట్లు, మన వ్యక్తిత్వం అన్నీ బీజరూపంలో ఇక్కడే ఉంటాయని మన సోర్సెస్ చెప్తున్నాయి. అయితే చాలామందికి వచ్చే ప్రశ్న, అంటే
ఆత్మ ఈ కోశాలలో బంధించబడి ఉంటుందా అని. అదే. కాని వేదాంతం ప్రకారం ఆత్మ కప్పబడి ఉండదు, బంధించబడి ఉండదు. ఈ కోశాలన్నీ మిథ్య అంటారు. మిథ్య. మిథ్య అంటే అబద్ధమని కాదంటారా? కాదు. అబద్ధమని కాదు. దాని ఉనికి కోసం మరొకదానిపై ఆధారపడిన వాస్తవికత అని అర్థం. ఒక కుండ ఉనికికి మట్టి ఎలా ఆధారమో, ఈ కోశాల ఉనికికి చైతన్యరూపమైన ఆత్మ అలాగా. ఓకే. ఆత్మ మాత్రమే సత్యం, అంటే స్వతంత్ర వాస్తవికత. సరే, మనము ఉనికి యొక్క 5 పొరల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఒక ఉల్లిపాయ పొరల్లాంటివి. కాని ఈ పొరలన్నింటినీ తీసేస్తే మధ్యలో మిగిలేదేమిటి? ఆ సారమేమిటి? బహుశా ఆ ప్రశ్నకు సమాధానమే ఈ మహావాక్యాలలో దాగి ఉందేమో. ఖచ్చితంగా. ఉపనిషత్తుల సారాన్ని కొన్ని వాక్యాలలో ఇమిడ్చినవే ఈ మహావాక్యాలు. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది చాందోగ్య ఉపనిషత్తు నుండి వచ్చిన తత్ త్వమసి. అది నీవే. అవును. ఆరుణి అనే తండ్రి గొప్ప పండితుడిని గర్వంతో తిరిగొచ్చిన తన కొడుకు శ్వేతకేతువుకు చేసిన ఉపదేశమిది. ఓ శ్వేతకేతు, ఈ విశ్వమంతటికీ మూలమైన ఆ సూక్ష్మమైన సత్యమే దీని ఆత్మ. అదే సత్యం, అదే ఆత్మ, అది నీవే అని 9 సార్లు చెప్తాడు. ఒకే వాక్యం. కాని దీనికొచ్చిన నీ వ్యాఖ్యానాలు బహుశా మరే వాక్యానికి రాలేదేమో. ముఖ్యంగా అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అనే 3 ప్రధాన తత్వశాస్త్రాలు ఈ ఒక్క వాక్యం మీదే ఆధారపడి నిర్మించబడ్డాయి కదా. అవును. ఇప్పుడు శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం ప్రకారం తత్వమసి అంటే జీవుడు బ్రహ్మం మధ్య అక్షరాలా తేడా లేదు. ఇద్దరూ ఒక్కటే. ఒక్కటేనా? ఒక్కటే. మాయా అనే అజ్ఞానమనే తెర వల్ల జీవుడు తనను తాను వేరుగా, ఈ శరీరానికే పరిమితమైన వాడిగా భావిస్తాడు. ఆ అజ్ఞానం తొలగిపోతే తాను బ్రహ్మమేనని తెలుసుకుంటాడు. ఇక రామానుజాచార్యుల విశిష్టాద్వైతం దీని కొంచెం భిన్నంగా చూస్తుంది. అవును. వాళ్ళు జీవుడు బ్రహ్మంలో ఒక భాగమంటారు. జీవుడికి బ్రహ్మానికి మధ్య శరీరం, ఆత్మ వంటి సంబంధముంటుంది. శరీరం ఆత్మ సంబంధమా? అంటే రెండూ వేరు కాని విడదీయలేనివి. జీవాత్మలు, ఈ జడ ప్రపంచమంతా బ్రహ్మానికి శరీరంగా ఉంటాయి. కాబట్టి ఆత్మ బ్రహ్మానికి చెందినది, ఆయనలో ఒక భాగం. ఓకే. ఇక ద్వైత సిద్ధాంతకర్త అయిన మధ్వాచార్యుల వ్యాఖ్యానం దీనికి పూర్తిగా భిన్నమైనది. పూర్తిగా భిన్నమా? అవును. ఆయన ప్రకారం జీవుడు బ్రహ్మం ఎప్పటికీ వేరు. వాళ్ళు ఎప్పటికీ ఒక్కటి కాలేరు. వాళ్ళు తత్వమసిని అతత్వమసి అంటే నీవు అది కాదు అని వివరిస్తారు. నీవు అది కాదు. లేదా తస్య త్వమసి అంటే నీవు ఆయనకు చెందినవాడివి లేదా ఆయన సేవకుడివి అని. జీవుడికి బ్రహ్మానికి మధ్య సేవకుడు యజమాని సంబంధం ఎప్పటికీ ఉంటుందని వారి భావన. అంటే ఒకే వాక్యం, కాని 3 పూర్తిగా భిన్నమైన జీవిత మార్గాలు. శంకరాచార్యుల ప్రకారం నా అంతిమ లక్ష్యం నేను దేవుడిని అని తెలుసుకోవడం. కాని మధ్వాచార్యుల ప్రకారం నేను దేవుడిని కాదని, ఆయన సేవకుడిని అని అంగీకరించడమే నా లక్ష్యం. ఇది జీవితాన్ని చూసే దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదా. ఖచ్చితంగా. ఒకటి జ్ఞానమార్గమైతే మరొకటి భక్తి మార్గం. దీన్ని ఒక సముద్రం ఉదాహరణతో చెప్పవచ్చు. అద్వైతి నేనే సముద్రం అంటాడు. నేనే సముద్రం. విశిష్టాద్వైతి నేను సముద్రంలోని ఒక అల అంటాడు. అలా. ఓకే. ద్వైతి నేను సముద్రం ఒడ్డున నిలబడిదాన్ని ఆరాధిస్తాను అంటాడు. అంతిమ సత్యం ఒక్కటే అయినా దాన్ని చేరుకునే మార్గాలు, అనుభూతులు వేరువేరు. ఆసక్తికరంగా ఉంది. మన సోర్సెస్లో ఒక క్రైస్తవ వ్యాఖ్యానం కూడా ఉంది. వాళ్లు కూడా ఈ వాక్యాలను వారి సిద్ధాంతాల కోణం నుండి ఎలా చూడవచ్చో వివరిస్తుంది. ఇది ఈ వాక్యాల యొక్క విశ్వజనీనతను చూపిస్తుంది. సరే, ఇక వేదాంతం ప్రకారం బ్రహ్మం లేదా ఆత్మ యొక్క స్వరూపం సచ్చిదానంద. ఈ పదం వినడానికి చాలా గంభీరంగా ఉంటుంది. దీన్ని కొంచెం విడమర్చి చెప్పండి. తప్పకుండా. సత్ చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతమైన అస్తిత్వం, ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. అవును, కాలానికి అతీతంగా గతం, వర్తమానం, భవిష్యత్లోనూ ఉండేది. చిత్ అంటే చైతన్యం లేదా స్వచ్ఛమైన జ్ఞానం. ఇది కేవలం తెలివి కాదు, ఉనికిని గ్రహించగల స్వభావం, కాన్షియస్నెస్. ఎస్. ఇక ఆనంద అంటే పరిపూర్ణమైన ఆనందం, బ్లిస్, సంపూర్ణత్వం. అద్వైత వేదాంతం ప్రకారం ఈ విశ్వంలో ఉన్న ప్రతిదానికి ఆధారం ఈ సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమే. ఇక్కడే అసలు ఆశ్చర్యం మొదలవుతుంది. ఈ పురాతన తాత్విక భావనలకు ఆధునిక భౌతిక శాస్త్రానికి, ముఖ్యంగా క్వాంటం మెకానిక్స్కు ఒక సంబంధముందని మన సోర్సెస్ చెబుతున్నాయి. ఎర్విన్ ష్రోడింగర్, వర్నర్ హైసెన్బర్గ్ లాంటి 20వ శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్తలు
ఉపనిషత్తుల పట్ల ఆకర్షితులయ్యారని చదవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజమే. ష్రోడింగర్ తన మైండ్ వరల్టాన్ షిట్ అంటే నా ప్రపంచ దృక్పథం అనే పుస్తకంలో ఆత్మన్ బ్రహ్మన్ అనే ఉపనిషత్తుల భావన ప్రపంచం గురించిన మానవ అంతర్దృష్టికి పరాకాష్ట అని అన్నాడు. అంత గొప్పగా చెప్పారా? అవును. పశ్చిమ దేశాల ఆలోచనా విధానానికి తూర్పు దేశాల నుండి కొంత రక్తమార్పిడి అవసరం అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. రక్తమార్పిడి అంటే పాశ్చాత్య శాస్త్రం వాస్తవికతను విశ్లేషిస్తుంది, కాని దాని అర్థం, ప్రయోజనం గురించి మాట్లాడదని, ఆ లోటును తూర్పు దేశాల తత్వశాస్త్రం పూరించగలదని ఆయన భావించారు. అయితే ఒక నిమిషం, క్వాంటం ఫిజిక్స్లోని అబ్జర్వర్ ఎఫెక్ట్కి ఉపనిషత్తులలోని చూసేవాడు చూడబడేది అనే భావనకు సంబంధముందని చెప్పడం కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా? ఒకటి ప్రయోగశాలలో కొలవగలిగే విషయం, మరొకటి లోతైన తాత్విక అనుభూతి. ఈ రెండింటినీ కలపడం సరైనేదేనా? ఇది చాలా సహేతుకమైన సందేహం. ఈ రెండింటినీ నేరుగా సమానం చెయ్యలేం, కాని వాటి మధ్య ఉన్న సారూప్యత ఆశ్చర్యపరుస్తుంది. క్వాంటం ఫిజిక్స్లో అబ్జర్వర్ ఎఫెక్ట్ ప్రకారం మనం ఒక ఎలక్ట్రాన్ లాంటి కణాన్ని గమనించినప్పుడు దాని ప్రవర్తన మారుతుంది. అవును, అది వేవ్లా ఉండాల్సింది పార్టికిల్గా మారుతుంది. సరిగ్గా. అంటే పరిశీలకుడు చర్య పరిశీలించబడే వస్తువును ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు ఏమంటారంటే, చూసేవాడిని నువ్వు చూడలేవు, వినేవాడిని నువ్వు వినలేవు. అంటే చూసే చైతన్యం, చూడబడే వస్తువు ఒకటిగా కలిసిపోయి ఉన్నాయి. క్వాంటం ప్రపంచంలో పరిశీలకుడు పరిశీలించబడేది విడదీరానివిగా ఉండటం ఈ పురాతన ఆలోచనకు ఒక ఆధునిక ప్రతిధ్వనిలా కనిపిస్తుంది. ఒక ప్రతిధ్వనిలా? అవును. ఇది కేవలం యాదృచ్ఛికమని కొట్టిపారేయడం కష్టమని చాలామంది భావిస్తారు. ఈ కోవలోనే మరో భౌతిక శాస్త్రవేత్త డేవిడ్ బోమ్ ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రపంచాన్ని మనం విడివిడి ముక్కలుగా, ఫ్రాగ్మెంటేషన్గా చూస్తున్నామని, కాని వాస్తవానికి అది ఒక అఖండమైన సంపూర్ణత అని ఆయనన్నారు. మన ఆలోచనా విధానమే ఈ విభజనకు కారణమని చెప్పారు. అవును. ఆయన 2 రకాల క్రమాలను, ఆర్డర్స్ని ప్రతిపాదించారు. ఒకటి ఇంప్లికేట్ ఆర్డర్. ఇంప్లికేట్ ఆర్డర్ అంటే లోపల మడవబడిన లేదా అవ్యక్తమైన క్రమం. ప్రతిదీ ఇందులో కలిసిపోయి ఉంటుంది. దేశం, కాలం అన్నీ ఇందులో ఇమిడి ఉంటాయి. రెండవది ఎక్స్ప్లికేట్ ఆర్డర్. ఎక్స్ప్లికేట్. అవును. ఇది బయటకు విచ్చుకున్న లేదా వ్యక్తమైన క్రమం, మనం చూసే, అనుభవించే ఈ భౌతిక ప్రపంచం అన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు కదా, ఆ గ్లిజరిన్ ఉదాహరణ. అవును. ఆ సిరా చుక్క ఉదాహరణ. గ్లిజరిన్తో నిండిన 2 గాజు సిలిండర్ల మధ్య ఒక సిరాచుక్కను వేసి లోపలి సిలిండర్ను నెమ్మదిగా తిప్పితే ఆ సిరాచుక్క కనిపించకుండా కలిసిపోతుంది, అదృశ్యమైనట్టి కనిపిస్తుంది. కాని వ్యతిరేక దిశలో అంతే నెమ్మదిగా తిప్పినప్పుడు ఆ సిరాచుక్క మళ్లీ స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా. ఇక్కడ ఆ సిరాచుక్క అదృశ్యమైనప్పుడు అది ఇంప్లికేట్ ఆర్డర్లో మడమబడి ఉంది. అంటే నశించిపోలేదు, కేవలం అవ్యక్తంగా ఉంది. మళ్లీ కనిపించినప్పుడు అది ఎక్స్ప్లికేట్ ఆర్డర్లోకొచ్చింది, అంటే వ్యక్తమైంది. బోమ్ ప్రకారం విశ్వం మొత్తం ఈ విధంగా నిరంతరం మడవబడుతూ విచ్చుకుంటూ ఉంటుంది. ఆయన దీన్ని హోలో మూవ్మెంట్ అని పిలిచారు. అద్భుతం. అంటే విశ్వం మొత్తం ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిదన్నమాట. మన కళ్ల ముందు కనిపిస్తూ, మాయమవుతూ, మళ్లీ కనిపిస్తూ, కాని ఏదీ నిజంగా నశించదు, కేవలం అవ్యక్త రూపంలోకి వెళ్తుంది. మన చైతన్యం కూడా ఇలాగే పనిచేస్తుందని ఆయన అన్నారు కదా. సరిగ్గా. మనం సంగీతం వింటున్నప్పుడు గడిచిన స్వరాలు మన చైతన్యంలో మడవబడి ఉంటాయి. అవి ప్రస్తుత స్వరంతో కలిసి ఒక అఖండమైన అనుభూతినిస్తాయి. మనం స్వరాలను విడివిడిగా, ముక్కలు ముక్కలుగా వినం కదా, ఒక ప్రవాహంగా అనుభూతి చెందుతాం. అదే. అంటే వేదాంతం చెప్పే ఏకైక వాస్తవికత అయిన బ్రహ్మం నుండే ఈ వ్యక్త ప్రపంచం ఆవిర్భవిస్తోందనే భావనకు ఇది చాలా దగ్గరగా ఉంది. బోమ్ సిద్ధాంతం ప్రకారం మనం చూస్తున్న ఈ విడివిడి వస్తువులు, వ్యక్తులు అనేవి ఆ అఖండమైన వాస్తవికత యొక్క ప్రొజెక్షన్లు మాత్రమే. అసలైన వాస్తవికత ఆ ఇంప్లికేట్ ఆర్డర్లో ఉంది. ఈరోజు మన చర్చలో ఉపనిషత్తులలోని ఆత్మ, బ్రహ్మం లాంటి పురాతన భావనల నుండి మొదలుపెట్టాం. అక్కడ నుండి తత్వమసి లాంటి మహావాక్యాల యొక్క విభిన్న వ్యాఖ్యానాలను చూశాం. ఆ తర్వాత చైతన్యమనే అంశం మనల్ని ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలైన ష్రోడింగర్, డేవిడ్ బోమ్ ఆలోచనల వరకు తీసుకువచ్చింది. ఈ మొత్తం ప్రయాణంలో ఒక విషయం స్పష్టమవుతోంది. ప్రపంచాన్ని విడివిడి వస్తువుల సమాహారంగా కాకుండా
ఒకదానితో ఒకటి లోతుగా ముడిపడి ఉన్న అఖండమైన వాస్తవికతగా చూడాలనే ఆలోచన అటు వేదాంతంలోనూ ఇటు ఆధునిక భౌతిక శాస్త్ర సిద్ధాంతాలలోనూ బలంగా కనిపిస్తోంది. ముగింపుగా వినేవారికి ఒక ఆలోచన. డేవిడ్ బోమ్ చెప్పినట్లు, మన ఆలోచన విధానమే ఈ విచ్ఛిన్నతకు, ఈ ఫ్రాగ్మెంటేషన్కు కారణమైతే, ఒకవేళ మనం మనల్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విడివిడిగా కాకుండా ఒక అఖండమైన సంపూర్ణతలో భాగంగా చూడగలిగితే, మన జీవితం మరియు అస్తిత్వం పట్ల మన దృక్పథం ఎలా మారుతుంది?